శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక చక్రాన్ని చూసి ఏ విధంగా ఉంటుంది, వీరు ఏ విధంగా ప్రక్రియ చేసుకుంటే మంచి ఫలితం వస్తుందో ముందుగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి జన్మంలో కుజుడు ఉండటం వల్ల క్రోధము, ఆవేశము, తెలిసి గాని తెలియక గాని కొన్ని ఆలోచనలు తగ్గట్టుగా వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం చాలా మంచిది. క్రోధంగా మాట్లాడద్దు. కుటుంబ పరంగా అవ్వచ్చు, లేదంటే స్నేహితుల పరంగా అవ్వచ్చు, ఎవరి పరంగా అయినా సరే వీరు చాలా మౌనంగా ఉంటే మంచిదన్నమాట. వ్యయస్థానంలో గురువు వల్ల ఆధ్యాత్మికమైన మార్గం, ఆధ్యాత్మిక చింతన, దైవ సంబంధమైన కార్యాల్లో పాల్గొనడం, దైవ సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా ధ్యాస పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఖర్చు కూడా ఎక్కువగా కూడా దేవయాత్ర చేయడం, అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం జరుగుతుంది. తెలిసి కానీ తెలియక కానీ వెళ్లాల్సి వస్తుంది అనమాట. అనుకోని ప్రయాణం, దైవ దర్శనం, ఇలాంటివన్నీ కూడా మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరికి అష్టమ స్థానాన్ని గ్రహిస్తే కనుక అష్టమ స్థానంలో ఇప్పుడు బుధుడు ఉండడం వల్ల వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఏదైతే అనుకుంటారో ప్రమోషన్స్ పరంగా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నమాట. ఏదైనా బుధగ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొద్దిగా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండటం మంచిది. అదేవిధంగా చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మాతృవర్గం తరపున కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. మనకి మాతృ సంబంధించిన దోషాలు ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, మాతృ సంబంధమైన దోషాలు ఇవన్నీ కూడా మాతృవర్గానికి సంబంధించిందే కాబట్టి 1-2 సార్లుగా మౌనం వహించడం మంచిది. కుటుంబ సమేతంగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, మాతృవర్గ కార్యానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మేనమామ ఇంటికి కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనుకోని మాట ఎదురవటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా నవాంశ గ్రహిస్తే నవమ స్థానం, జాతకాన్ని నవాంశ అనేది జాతక చక్రాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రప్రథమంగా నవమ స్థానాన్ని మనం చూస్తే కనుక శుక్రుడేమో నవమ స్థానంలో, బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. దాంతో పాటుగా నవమ స్థానంలో శుక్ర శని కలయికతో ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే నవమం భాగ్యాధిపతి అనమాట. భాగ్యస్థానంలోనే 2 విధాలుగా కలిసి వస్తుంది. ఒకటి, అనుకోని విధంగా కొన్ని సడన్గా మనకి మంచి యోగాలు కలిసి వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా శుక్ర శని కలయికతో ఉండటం వల్ల మంచి యోగ్యదాయకంగా ఉంది. స్త్రీ మూలకంగా ధనం అన్నిట్లో కూడా లాభం చేకూరుతారనమాట. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కూడా మంచి అవకాశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా చేయగలిగితే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు.